ఒక్కొక్క కాయ వచ్చి అరకిలో పైనే ఉంటుందండి తెల్ల వంకాయ. ఇది ఇంకో వంకాయ చెట్టు అండి, తెగ కాసినాయి అండి. చాలా సార్లు కోసుకున్నాము. టేస్ట్ భలే ఉంటుందండి ఇవి. ఇది తెల్ల వంకాయల చెట్టు అండి. ఇదిగోండి పిందెలు. దీనికి మళ్ళీ పూత పడుతుంది బారం వంకాయలకి. ఇలా అంటే చాలండి, పాలినేషన్ అయిపోయిద్ది. ఈ పిందెలండి. ఇదండి మా కాకరకాయ చెట్టు. చాలా వచ్చినాయండి కాకరకాయ చెట్టు. చిట్టి కాకరకాయలండి, చిట్టిగా ఉంటాయి, పండిపోతాయండి. ఇది ఇంకో చెట్టు అండి, ఈ కనకంబరాలండి. ఇంకో రకం వెరైటీ కనకంబరాలు ఇవి. ఎండాకాలం బాగా వస్తాయండి ఈ పూలు, పచ్చ పచ్చగా. పూలు బాగుంటాయండి. ఈ రౌండ్ వంకాయ అండి. ఇలా అంటే చాలు, పాలినేషన్ అయిపోయిద్ది మెల్లిగా. కాకరకాయ చెట్టు అల్లుకుందండి. పిందులు ఉండేయండి. కాకరకాయ చెట్టు అల్లుకుందండి, ఇంకా తీయలేదు. దీని మీద ఇంకొంచెం పెద్ద అవుతాయండి, అయినా టేస్ట్ బాగుంటుందండి. ఇది ఇంకో చిక్కుడుకాయ అండి, ఇంకో చిక్కుడుకాయ చెట్టు. నేను పెట్టిన ఏవి రాలేదండి ఈ సంవత్సరం, అన్నీ ఇది పెట్టానండి. నేను పెట్టిన ఏది రాలేదు ఈ సంవత్సరం, పడి మొలిసినాయేనండి. ఇదొక్కటే పెట్టాను, జాగ్రత్తగా పెట్టుకొచ్చాను. ఫస్ట్ టైం వీడియో తీస్తున్నానండి, ఏమన్నా తప్పులు ఉంటే క్షమించండి. నాకు చెట్లు మొక్కలు అంటే పిచ్చండి, అవి లేకపోతే బతకలేను. లేచిన కాడి నుంచి మొక్కల్లోనే టైంపాస్ నాకు. పైనుండి అని నేను తర్వాత కోసుకుంటాను, ముదిరిపోయినాయి. ఓకే ఫ్రెండ్స్, గుమ్మడికాయలు 10 దాకా కాసినాయి ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకొకటి వచ్చింది, ఇంకో గుమ్మడికాయ వచ్చింది ఫ్రెండ్స్. ఇది చిక్కుడు తీగ.
అదిగోండి ఫ్రెండ్స్ గుమ్మడికాయ. పద్దాకాసిని అందరికి ఇచ్చేసాను. ఇదొక్కటి మళ్ళీ వచ్చింది ఫ్రెండ్స్. నేతి బీరకాయ ఫ్రెండ్స్, ఇది ముదిరిపోయింది.